అందరికీ శనార్థుల్లా జనాలందరి కోసం అయితే మేము రోజు మంచి మంచి ముచ్చట్లు అయితే తీసుకొని వస్తున్నాం కదా. మీరు కూడా మమ్మల్ని అయితే మస్తుగా ఆదరిస్తున్నారు. ఇక గట్లనే ఇక మన పీపుల్ మీడియా పాయింట్ న్యూస్ ఛానల్ నేటి వార్తలను కూడా గట్లనే ఆదరిస్తారు. కాబట్టి ఇవాళ కూడా నేనైతే మీకోసము మంచి మంచి ముచ్చట్లను అయితే ఏరుకొని తీసుకొచ్చినలా. మరి ఆ ముచ్చట్లు ఏంటి, గా ముచ్చట్లు ఎట్లాంటివి, గా ముచ్చట్లు ఎట్లా ఉండబోతున్నాయి అనే ముచ్చట్లను అయితే ఇక నేను చెప్పేందుకైతే సిద్ధంగా ఉన్నలా. ఇన్నందుకు మీరు సిద్ధమేనా? మరి బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులను అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద మాజీ మంత్రి కేటీఆర్ స్పందించిండులా. అది ఒక చరిత్రాత్మకమైన తీర్పు అని అభివర్ణించిండు సారు. ఇక పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు మీదనైతే 3 నెలల నుంచి అయితే స్పీకర్ సార్ అయితే నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పునైతే భారత రాష్ట్ర సమితి స్వాగతిస్తున్నట్లయితే సార్ అయితే చెప్పిండులా. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సిజేఐకి ధన్యవాదాలు చెప్తున్నా. ఇక కొంతమంది ప్రజాప్రతినిధులు అయితే అడ్డదారులు దొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని సుప్రీంకోర్టు నిరూపించిందని కేటీ రామారావు సార్ అయితే హర్షం వ్యక్తం చేసుకుంటూ మాట్లాడిండులా. చూసిండ్రా, మంచిగానే వచ్చిందట మరి తీర్పు. ధర్మస్థల పేరింటే భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డదులా. ఎందుకంటే గక్కడ గట్లాంటి ఘటన చోటు చేసుకున్నది. అసలు ధర్మస్థల గురించి మాట్లాడుకుంటే కర్ణాటకల ధర్మస్థలంలో ఏం బయటపడ్డాయో అనే దాని గురించి అయితే యావత్తు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. ఇక దీని మీదనైతే సిట్టు దర్యాప్తు అయితే ముమ్మరం అయితే సిద్ధం చేసింది. జూలై 3వ తేదీనైతే మంగళూరు దగ్గర ఉన్నటువంటి ధర్మస్థల పోలీస్ స్టేషన్ లా గుర్తు తెలియని ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఆయన చేసినటువంటి ఫిర్యాదునైతే భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరూ ఒక్కటేసారి ఉలిక్కి పడ్డరు అని చెప్పొచ్చులా. గంతగనము ఆయన ఏం ఫిర్యాదు చేసిండు అని అనుకుంటున్నారు కదా. ఏం లేదులా, ఆయన ఏమని చెప్పిండంటే, నా చేతులతోటి నేను కొన్ని వందల శవాలనైతే ధర్మస్థలంలో ఉన్న అనేక చోట్ల పూడ్చిపెట్టిన. ఇక గననైతే వివస్త్రాలైన మహిళలు, బడికి వెళ్ళేటువంటి అమ్మాయిలు నా చేతులతోటైతే నేను వాళ్ళనైతే పూడ్చిపెట్టిన. ప్రాణ భయంతో ఆ పనిని నేను చేసిన తప్ప నా మనస్ఫూర్తిగా చేయలే అనుకుంటా ఆ వ్యక్తి తన ఫిర్యాదులను అయితే పేర్కొన్నాడు. ఇక దీనికి కారణాలు అయితే చాలా ఉన్నాయటలా. ఇక మరి ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో ఒక్కసారి మనము వెయిటింగ్ చేసుకుంటా చూడాల్సిందేనులా. కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ మేడం అయితే మీనాక్షి నటరాజన్ ఉన్నది కదా. ఆమె పాదయాత్ర మొదటి రోజే తిరగబడ్డరట జనాలు. అయితే ట్రాఫిక్ జామ్ చేసుడుతోటైతే మమ్మల్ని ఇబ్బంది పెడుకుంటూ ఆకి పాదయాత్రలు ఏంటిది అని జనమైతే మేడం మీదకి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీదకి అయితే తిరగబడ్డరట. మీరు ప్రజల కోసం ఉన్నారా లేకపోతే ప్రజా ప్రతినిధుల కోసం ఉన్నారా అనుకుంటా పోలీసులను కూడా నిలదీసిరట జనాలు. ఇక వికారాబాద్ జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పాదయాత్రలనైతే సామాన్య ప్రజలకైతే చాలా ఇబ్బందులు కలిగేటట్టయితే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఉన్నది అని అయితే చెప్పిర్రు. ఇంకా అనంతరము కొడంగల్లు ఎక్స్ రోడ్ మీదనైతే మీటింగ్ అయితే చేస్తున్నారు కదా. అక్కడ ఉన్నటువంటి షాద్నగర్ హైదరాబాద్ వెళ్ళేటువంటి రూట్లనైతే ట్రాఫిక్ అయితే ఆపేసినట పోలీసు. ఇక కొంచెం సేపు చూస్తారు, 5 నిమిషాలు చూస్తారు, 10 నిమిషాలు చూస్తారు. ఇక ఎక్కువసేపు అయితే జనాలు చూడలేరు కదా. ఇక వాళ్ళు 1.5 పాటు మీటింగ్ పెట్టేసరికి మరి ఆ మీటింగ్ లో ఏమున్నది? ఏం లేదు. మీ పాదయాత్ర ఎందుకు? అచ్చిరాని పాదయాత్రలు మీరు ఎందుకు చేస్తారు చెప్పుర్రి? మీరు ప్రజా ప్రతినిధుల కోసం పోరాడుతున్నారా లేదంటే జనాల కోసం పోరాడుతున్నారా? ఇంతమంది జనాలైతే రోడ్ల మీద పడిగాపులు గంట నుంచి కాస్తుంటే ట్రాఫిక్ ఇబ్బంది పడుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని అక్కడ ఉన్నటువంటి స్థానికులే కావచ్చు, పిల్లలే కావచ్చు, వాళ్ళందరూ అయితే అడుగుతున్నారు. 1.5 నుంచి ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా కూడా అక్కడి నుంచి అయితే పోలీసులు అయితే వాళ్ళనైతే వదలలేదట. ఆ ట్రాఫిక్ గట్లనే ఉంచిరట. ఇక గిదేనా ప్రజాస్వామ్యం? గిదేనా ఆ మేడము మాకు న్యాయం చేసే విధానము అని అయితే అంటున్నారు వాళ్ళందరూ. టీచర్లకైతే తెలంగాణ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పిందట. టీచర్ల ప్రమోషన్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే విద్యాశాఖ విడుదలనైతే చేసిందట. ఇక ఆగస్టు 2 నుంచి అయితే ప్రమోషన్ల ప్రక్రియనైతే ప్రారంభం చేస్తుందట. ఆగస్టు 11వ తారీఖు వరకైతే దీనిని పూర్తి చేయాలని నిర్ణయించిందట. ఇక మొత్తము 10 రోజులలో టీచర్ ప్రమోషన్లు అయితే పూర్తి కానున్నట్లయితే మనకైతే తెలుస్తున్నది. ఇక జూన్ 30 వరకు ఖాళీ అయినటువంటి స్థానాలల్లో భర్తీ చేస్తున్నామని వాళ్ళైతే చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ముందే
ట్రాన్స్ఫర్ చేపట్టాల్సిందిగా, అట్లనే స్కూల్స్ ప్రారంభోత్సవంతో పాటు ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని అయితే వాయిదా వేసిందట. అయితే ప్రమోషన్లు మాత్రము కల్పించాలని నిర్ణయం తీసుకున్నదట. మరి ఇదైతే మంచి ముచ్చటే కదా. ఇక ప్రమోషన్లు అంటే అందరికి సంతోషమే కదా. రాష్ట్రాన్ని మొత్తము కుదిపేసినటువంటి ఒక దవాఖానా ముచ్చట చెప్పబోతున్నాను మీకు. సృష్టి ఫెర్టిలిటీ కేసు రిమాండ్లు అయితే రిపోర్ట్స్ అయితే కీలక విషయాలే బయటకు వచ్చినాయట. ఇక సరోగసి పేరుతోటైతే పలువురు దంపతులను మోసం చేసినట్లయితే డాక్టరు నమ్రత ఆమె నోటితోటి ఆమెనే ఒప్పుకున్నదట. ఇక పోలీసులు అయితే రిమాండ్లనైతే రిపోర్టు పేర్కొన్నారు. ఇక పోలీసులు విచారణ ఆమెనైతే తప్పకుండా క్వశ్చన్లు అడిగితే నేనే చేసిన అని ఆమె ఒప్పుకునుడితోటే పోలీసులు అయితే ఆమె మీద కేసు అయితే నమోదు చేసిరట. ఇక ఈ ముచ్చట్ల భాగంగానే రాజస్థాన్ కు సంబంధించినటువంటి దంపతులనైతే సరోగసి విషయంలో ఆ సరోగసి పేరు మీదనైతే నమ్రతనైతే మోసం చేసిందని రిమాండ్ల రిపోర్టులను అయితే పోలీసులు అయితే వెల్లడించారు. చూసిర్రా, దంపతులు ఎవరైతే పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళనే ఈమెనైతే ఆయుధంగా పనిచేసుకొని గట్లాంటి వాళ్ళనైతే పైసలు చేసుకున్నందుకు కాసులు తీసుకొని జేబులు వేసుకున్నందుకైతే ఇగో సరోగసి ఫర్టిలిటీ అయితే సరోగసి తోటి అయితే చాలా పైసలు వస్తాయి కదా. ఇక ఇట్లాంటి అన్ని చేసిందట. ఆమె తోటి ఆమె ఒప్పుకున్నదట. ఇక ఏం చేస్తారో పోలీసులు చూడాలి మనం. చైనాలో ఉన్నటువంటి షాంగ్జీ ప్రావిన్స్ లనైతే ఊకి కౌంట్లనైతే ఆకస్మికంగా వరదలు అయితే సంభవించినట్టున్నా. ఈ వరదలల్లా స్థానిక బంగారు దుకాణం నుంచి దాదాపు 20 కిలోగ్రాముల బంగారము వెండి ఆభరణాలు అయితే కొట్టుకుపోయినట్టున్నా. చూసిరా, గంతగనం వచ్చిందన్నట్టు. ఇక జూలై 25 పొద్దుగాలనైతే ఈ సంఘటన జరిగిందట. వరద ప్రవాహంలో కొట్టుకొని పోయిన విలువైన నగల కోసం అయితే దుకాణ సిబ్బంది అయితే ఎంతగానో వెతికినా కూడా ఇక నీళ్ళలో పడ్డ సొమ్ము దొరుకుతుందా చెప్పురి, అస్సలకే దొరకలేదట. ఇక లావో ఫెంగ్జియాంగ్ అనే నగల షాపు సిబ్బంది జూలై 25వ తారీఖునైతే పొద్దుగాల షాపు తెరిచేందుకైతే వచ్చిందట అక్కడికి. ఇక ఈ ఘటన అప్పుడే చోటు చేసుకున్నదట. ఇక దుకాణ యజమాని ఈ విషయం మీదనైతే మాట్లాడుకుంటా రాత్రి సమయంలో షాపుల కాపలాగా ఉన్నటువంటి సిబ్బంది ఆభరణాలు అయితే సేఫ్ లోకే పెట్టిందట. ఇక తరలించిందట అక్కడి నుంచి. ఇక వరద గురించి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ సమయం లేకపోవడంతోటి ఇక వాళ్ళు షాప్ ఒకటేసారి తీసిరు కదా. ఇక గంటకైతే వరద నీళ్లు ఉరికొచ్చిందట. ఇక నిమిషాలలోనే షాపు ముందు దర్వాజా నుంచి అయితే వరద నీరు లోపలికి వచ్చుడుతోటే అక్కడ ఉన్నటువంటి నీళ్ళు అయితే 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తుల్నే ఆ షాపులోకి చేరుడుతోటే ఒక్కసారిగా శక్తివంతమైన నీటి ప్రవాహము దుకాణం నుంచి అయితే ప్రవాహంతో ఆభరణాలు అయితే నిండి అవి అమాతము నీళ్ళలా కొట్టుకుపోయినాయట. చూసిర్రా, జరా భద్రత కల్పించుకోవాలి. వాళ్ళు హెచ్చరికలు చేసినా వాళ్ళు మంచిగా ఉండాలి తప్ప ఇట్లా చేసేసరికి మొత్తం నీళ్ళ పాలైపోయిందట బంగారం మొత్తం. ఇక గిట్లుంటదిలో మరి. హోటళ్లు, రెస్టారెంట్లు తదితర అవసరాల కోసం వాడేటువంటి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉన్నదో దాని ధరనైతే స్వల్పంగా తగ్గిందట. ఇక అందరికైతే ఇది శుభవార్తనే కదా. ఇక 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరనైతే 33 రూపాయల 50 పైసలు అయితే తగ్గిందట. ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నట్లయితే మనకైతే తెలుస్తున్నది. ఇక ఇయర్ నుంచి అయితే ఈ ధరలైతే అమల్లోకి అయితే వచ్చినాయట. తగినంత ధరలతోటైతే ఢిల్లీలో ఉన్నటువంటి వాణిజ్య సిలిండరు ఇప్పుడు ఎంతకు వస్తున్నది ఎరికేనా? 1631 రూపాయల 50 పైసలకే వస్తున్నదట. ఇక మనము ఇళ్లలో వాడుకునే 14.2 కేజీల సిలిండర్ ధర ఎట్లాంటి మార్పు అయితే లేదట. ఇక చిన్న వ్యాపారస్తులకు వాణిజ్య సిలిండర్ ధర తగ్గింది కదా. ఇక కొంత మేరకు ఉపశమనం అయితే కలిగించినట్లయితే రాష్ట్రాల వారీగా ఈ తగ్గింపుల మార్పునైతే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇక మరి మన కాడ తగ్గుతుందో పెరుగుతుందో చూడాల్సిందే. జీవిత భాగస్వామి విభాగంలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,09,155 వితంతువులకైతే కొత్త పింఛన్ల పంపిణీ అయితే చేయనున్నట్లయితే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు సార్ అయితే చెప్పిండు. ఇక బేస్తారం అయితే ఈ ముచ్చట అయితే తెలిపిండు. ఇక ఆగస్టు 1వ తారీఖు వచ్చిందంటే పెన్షన్లు ఇవ్వాలి కదా. ఈ పెన్షన్ల కోసము వాళ్ళు ఎంత చెల్లిస్తున్నారట అంటే ఇగో 2,750 కోట్లనైతే
గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతుంటాయో వాళ్ళ ఖాతాలనైతే జమ చేస్తారట. ఇక గత ఏడాది నవంబర్ 1న సీఎం చంద్రబాబు సార్ అయితే శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగానైతే ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు తీసుకునుకుంటా చనిపోయిన వారి భర్తలకు మరుసటి నెల నుంచి అయితే వచ్చేటువంటి పింఛన్లు వాళ్ళ భార్యల పేరు మీదకైతే మార్పిస్తున్నారట. అయితే 2019 మే నుంచి అయితే 2024 అక్టోబర్ మధ్యకాలంలో పెన్షన్ తీసుకుంటున్న భర్తలు కోల్పోయినటువంటి మహిళలకైతే పెన్షన్ అయితే మంజూరు కార్యక్రమాన్ని అయితే ప్రవేశపెట్టిరట. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వితంతువులు వాళ్ళనైతే గుర్తించి ఇక ఈ నెల నుంచే వాళ్ళనైతే గుర్తించి వాళ్ళకైతే స్పౌజ్ కేటగిరీ కిందనైతే పింఛన్లనైతే మంజూరు చేస్తున్నట్లయితే మనకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే చెప్తున్నదిలా. చూసిరు కదా, ఇక మంచి ముచ్చట్టే కదా ఇది కూడా. ఇగో గియ్యుల్లా ఇయాల్టి మన పీపుల్ మీడియా పాయింట్ న్యూస్ ఛానల్ నేటి వార్తలు. ఇక మళ్ళీ ముచ్చట్లతో అయితే మళ్ళొక మళ్ళీ నేనైతే మీ ముంగడికి వచ్చే వార్తలు చెప్తానులా. మరి ఉంటా పైలం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.